మన అనంతపురం జిల్లా రాయదుర్గ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కనేకల్ మండలం అనక హాల్లో ఒక దురదృష్టమైన సంఘటన కూడా జరిగింది. రాముల వారి రథాన్ని కొంతమంది అకతాయిలు అర్ధరాత్రి కాల్చడం నిజం కూడా దురదృష్టకరం, బాధాకరం కూడా. ఇంత కూడా అందరూ కూడా ఖండించారు కూడా. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం, కొన్ని పార్టీల స్వార్థ రాజకీయాల కోసం తిరుమలను ఎలా అయితే అడ్డం పెట్టుకున్నారో అటువంటి సమయంలోనే ఇది జరగడం నిజంగా కూడా ఇంకా కూడా బాధాకరం కూడా. అంతేకాకుండా అక్కడ ఉండే గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఎవరు కానీ కొంతమంది ఒక గ్రూపు కక్షల వల్ల, ఎందుకంటే ఒక 2 సంవత్సరాల కిందట 2022లో ఆ గ్రామంలో మూలింటి వారు అని 4 అన్నదమ్ములు, మూలింటి వారి లేట్ అంటే చనిపోయినాడు ఆయన, ఎరిసామిరెడ్డి కానీ హనుమంతరెడ్డి కానీ వాళ్ళందరూ కూడా నలుగురు 5 మంది అన్నదమ్ములు కలిసి 20 లక్షలు ఎవరి గ్రామంలో ఎవరి సాయం లేకుండా ఈ రథాన్ని కూడా చేపించి ఆ దేవాలయాన్ని దగ్గర కూడా ఉంచడం కూడా జరిగింది. అక్కడ ముందుకంటే నాకు అనకలాలు కూడా బాగా అందరికి కూడా తెలిసింది. అనకలాల గ్రామంలో రాజకీయ పార్టీలుగా విడిపోయేదానికంటే కూడా గ్రూపులుగా ఒక 2-3 గ్రూపులుగా కూడా విడిపోయేది. ఇది ఈరోజే కాదు, మొదటి నుంచి కూడా వస్తున్న, ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి కూడా వస్తున్నటివి ఇవన్నీ కూడా. ఆ గ్రామంలో కూడా అనేకమైన సంఘటనలు కూడా గతంలో కూడా జరిగి ఉండేటివి గ్రూపుల ప్రకారమే, పార్టీల రకంగా కూడా ఒకే పార్టీలో ఉన్నా కూడా జరిగిన సంఘటన చాలా కోకొల్లలు కూడా అంతా కూడా. అందరూ కూడా మేము కూడా అటువంటి దగ్గరే మరీ ముఖ్యంగా మూలింటి వారు వీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి మద్దతుదారులు. నిన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరైతే రథాన్ని గుడికి ప్రజెంట్ చేశారో వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన వారే. అందరూ కూడా మేము గ్రూప్ రాజకీయాల్లో జరిగింటుందని చెప్పి విన్నాం అని మేమందరూ కూడా అనుకున్నాం. అదే విషయాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఆ గ్రామంలో ఉండేవారు కూడా దక్కించండి. పోలీసు వారు కూడా, పోలీసు కలెక్టరు అందరూ కూడా పోయి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది కూడా. వారు కూడా అధికారులు కూడా, పోలీసు అధికారులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ అధికారులు కావచ్చు, కలెక్టర్తో సహా కూడా అటువంటి అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు కూడా ఈరోజు కూడా. ఎక్కడ కానీ, ఎందుకంటే నిన్న జరిగిన తిరుమల ఇష్యూస్ పైన మత టెన్షన్లు ఇవన్నీ ఉండకూడదని చెప్పిన దాంట్లో ఉండిన విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా స్వయంగా కూడా స్థానిక శాసనసభ్యులు కూడా, అంటే రాయదుర్గం శాసనసభ్యులు కూడా, స్థానిక శాసనసభ్యులు కూడా ఆ గ్రామాన్ని సందర్శించి అందరితో కూడా అన్నీ కూడా మాట్లాడి బహిరంగంగానే పత్రికా ప్రకటన కూడా చేయడం కూడా జరిగింది నిన్ననే. ఏమంటే చాలా స్పష్టంగా కూడా ఇదైతే నిన్న జరిగిన దురదృష్ట సంఘటన అని చెప్తూనే, ఇదైతే నేను ఎవరో చేసిందని చెప్పను, వ్యక్తిగతంగానో లేకపోతే వ్యక్తిగతమైన కక్షల వలనో జరిగింది కానీ రాజకీయ పార్టీల ప్రమేయం లేదని చెప్పేసే నేను భావిస్తూ ఉన్నాను. నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, నేనంటే ఆయన కాలువ శ్రీనివాసులు గారు, మనవి చేసేది ఏమంటే తగు విచారణ జరిపి వెంటనే దోషుల్ని ఎంతటి వారైనా కూడా కఠినంగా శిక్షించాలని కూడా చెప్పడం జరిగింది కూడా. అంతే మేము కూడా తప్పకుండా కూడా అలానే చేస్తారని చెప్పి అందరూ అనుకున్నాం. కానీ నిన్న రాత్రి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ పోలీస్ అధికారులతో వాళ్ళకు కూడా నేను చెప్పాను, దీన్ని వెంటనే కూడా ఇదంతా కూడా ఏదో అనుమానంగా ఉంది, బాగా తీసుకోండి అని చెప్పినానని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడే దీన్ని బాధాకరం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ సంఘటన కూడా చేయడానికి ఒక ప్రయత్నం అనేది కూడా జరిగింది. స్వయంగా కూడా ఎస్పీ గారే స్వయంగా కూడా ఈశ్వరుడు, ఎందుకంటే నిన్నే ఒక 8-9 మందిని దాదాపుగా 10 మంది వరకు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో అన్ని పార్టీల వారు కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే న్యూట్రల్స్,
తెలుగుదేశం పార్టీ వారిని కూడా తీసుకోవడం కూడా జరిగింది. దాంట్లో ఒక ఈశ్వరరెడ్డి గారు, జీవానందరెడ్డి, రామకృష్ణారెడ్డి, కేశవరెడ్డి, చిన్న యరిస్వామిరెడ్డి, హరినాథరెడ్డి, ఎస్కే అనిల్, పాటిల్ శివరాజ్, నవీన్, వీరే కాకుండా ఇంకా 20 మందిని కూడా అన్ని పార్టీల వాళ్ళు న్యూట్రల్స్ని కూడా తీసుకోవడం కూడా జరిగింది కూడా ఈరోజు దీంట్లో అందరు. కానీ ఈరోజు ఎస్పీ గారు ఒక పత్రికా ప్రకటన చేస్తూ ఇంకా కూడా విచారించేది ఉంది, ఇంకా దోషులను కూడా పట్టుకుంటున్నామని చెబుతూనే ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని కూడా తీసుకొని ఈరోజు అరెస్ట్ అనేది కూడా చూపిస్తూ ఒక మిస్చీఫ్గా ఎస్పీ స్థాయిలో ఉండేది ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకుడో అని కూడా చెప్పడం కూడా జరిగింది. చాలా కూడా బాధాకరం. ఎస్పీ లాంటి వారు ఇంకా కూడా ఎంక్వైరీ కూడా పూర్తి కాలేదు. అక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఈశ్వర్రెడ్డికే నాకు తెలిసినంత వరకు మొన్న ఎన్నికల్లో కూడా ఈ ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి మొదట ముందు ఏ పార్టీ ఉన్నా కూడా, కానీ నిన్న ఎలక్షన్లో కూడా స్థానిక రాజకీయాలను బట్టి వీరు కూడా తెలుగుదేశం పార్టీకి చేసి కూటమికే చేసిన వారు. అంతేకాదు ఈరోజు నిన్న అరెస్ట్ చేసిన దాంట్లో జీవానందరెడ్డి గారు, ఈశ్వర్రెడ్డి సొంతం బావ, హిజ్ సిస్టర్స్ హస్బెండ్ రామకృష్ణారెడ్డి గారు, కేశవరెడ్డి గారు, వీళ్ళంతా టీడీపీ వాళ్ళే, టీడీపీ లీడర్లు కూడా అక్కడ. అట్లా యరిస్వామిరెడ్డి, హరినాథ్ రెడ్డి, అనిల్, పాటిల్, చమీన్, వీళ్ళంతా కూడా తెలుగుదేశం వాళ్ళకి చాలామంది కూడా వీళ్ళంతా కూడా ఉన్నారన్నమాట. అవన్నీ కూడా ఇంకా విచారణ పూర్తిగా తీసుకొచ్చి ఒక వ్యక్తిని పార్టీకి వాళ్ళే చెప్పినారు గ్రూపులకు సంబంధించి ఇదంతా కూడా జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తిగతమైన ఈర్షతో ఒక సామాన్యమైన కుటుంబం, పేద కుటుంబం వారే ఆ మూలింటి వారు అనేవారు కూడా ఇస్తే దానివల్ల జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తుంటే ఒక పార్టీకి చెప్పడం కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం. నిజంగా కూడా ఎస్పీ లాంటి స్థాయిలో ఇటువంటిది కూడా తగదు. మరీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వారే ఇలా చెప్పడం కూడా చాలా కూడా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తూనే నేను ఒకటే, ఎందుకంటే ఈ పరిస్థితిని ఇప్పుడు చూస్తే ముందుగానే మత కలహాలను రెచ్చగొట్టాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి మరీ ముఖ్యంగా హిందూ మతాన్ని కూడా నిన్న తిరుపతి సంఘటన జరిగిన తర్వాత హిందూ మతాన్ని ఎంత కావాలంటే అంత రెచ్చగొట్టడానికి స్వయంగా అధికారంలో ఉండేవాళ్ళు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉద్రిక్తతను తగ్గించి ఒక మంచి పరిపాలన ఇవ్వాల్సిన వారే ఈరోజు బాధ్యత గల వ్యక్తులే ఈరోజు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో కూడా సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి అనేకమైన కుటిల ప్రయత్నాలు కూడా ఒక 4-5 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. తిరుమల సంఘటన ఎప్పుడో జూలై 12వ తేదో 13వ తేదో అక్కడ ఒక నెయ్యికి సంబంధించిన వ్యాన్ వస్తే ఏటీఆర్ దానికి వస్తే అక్కడ రిపోర్ట్ కూడా వస్తే దాన్ని 2 మాసాలు కూడా దాచిపెట్టి స్వయంగా ఈఓ గారే దాంట్లో వచ్చి వనస్పతి ఆయిల్ అనేది కూడా కలిసిందని చెప్పి తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి యొక్క బలవంతం పైన వచ్చేస్తే ముఖ్యమంత్రి గారే స్వయంగా కానీ క్యాబినెట్ మీటింగ్లో కాదు పార్టీ మీటింగ్లో తర్వాత పార్టీ అధికార ప్రతినిధి ఇంకా ఈఓ ప్రకటించక మునుపే దాంట్లో అనిమల్ ఫ్యాట్ అని చెప్పేసి ఉందని చెప్పేసి అనేక రకాలు చేసి అనేక రాజకీయాలు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కూటమిలో ఉండే అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చేసే టైంలో కూడా ఇట్లా చెప్పడం నిజం కూడా చెప్తున్నాను. ఎందుకంటే అసలుకి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా వారి చేతుల్లో గుప్పెట్లో పెట్టుకునే వ్యవస్థలంతా కూడా వాడుకుంటా ఉన్నారు. ఈరోజు న్యాయాన్ని, లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన ఒక ఎస్పీ గారే ఈరోజు కూడా అధికార పార్టీకి ఊడిగం చేస్తామంటే ఈ జిల్లా ఎవరు కానీ చూస్తూ ఊరికే ఉండలేము. మీరు అంతపైన చెప్పాల్సి పోయింది. అతను పార్టీ కావచ్చు, మీకు తెలుసా అతను ఆ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడా? అతను ఏమన్నా అసలు ఒకప్పుడు ఏమైనా ఉండొచ్చాము, కానీ నేను ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు ఈశ్వర్రెడ్డి గారిని. అతని బావ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. రాజకీయాల సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చేసి కఠినంగా శిక్షించే చర్యలు తీసుకొని ప్రశంసలు ప్రజల నుంచి కూడా అందుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా చేయడం పైన నుంచి కూడా. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు సాయంకాలం ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత చాలాసేపు రాత్రి ఇవన్నీ వెంటనే చెప్పడం టీవీలో నేను అన్ని చూశాను కూడా.
కూడా ఇవన్నీ కూడా ఎస్పీ గారు ఇవన్నీ కూడా వెంటనే కూడా ఉదయమే, అది కూడా ఉదయమే, రాత్రి నేను సాయంకాలం అరెస్ట్ చేస్తే మార్నింగ్ కల్లా చూసేసి వెంటనే చెప్పడం, ఇంకా కూడా విచారిస్తున్నాం, ఇంకా దోషులు ఉన్నారని చెప్పడం, ఒకటే చేసినాడు అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా అనుమానాలకు కూడా తావిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఓ పెద్ద కుట్ర జరుగుతుంది రాజకీయంగా కూడా. ఈరోజు కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన వారు కానీ, వారి నాయకుడు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ, మోడీ పార్టీ వారు కానీ, వీరందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేలుతో నిర్మూలించాలని చెప్పేసి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో కూడా ప్రతిష్టను తగ్గించాలని చెప్పేసి, రాజకీయాల్లో ఇతన్ని ఉండని కూడా చేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది. నేనేది ఇది ఆరోపణ చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2-3 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అనర్హుడు, ఇతన్ని రాజకీయాల్లో ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నిర్మూలించాలా అని చెప్పేసి పదే ప్రకటనలు కూడా చేస్తున్న విషయాన్ని అన్ని ప్రకటనలో కూడా వస్తున్నాయి, అన్ని టీవీల్లో కూడా వచ్చేసినాయి, వార్తాపత్రికల్లో పతాక శీర్షికల్లో కూడా వచ్చేసాయి. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మతాన్ని కూడా రెచ్చగొట్టి తిరుపతిలో దాంట్లో కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. అట్లాగే నిన్న కూడా ఇప్పుడు కూడా వెంటనే కూడా ఇంకా పేరు చెప్తానే ఒక అర్ధ గంట లోపలనే విజయవాడలో కూడా మళ్ళా వేరొక వరదల గురించి మాట్లాడుతూ నేను వెంటనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండేను, ఇక్కడ వచ్చేసి అనంతపురంలో వచ్చేసి నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని చెప్పేసి ఇవన్నీ మాట్లాడము, ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్క కుట్రతో అన్నీ కూడా ఏది జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఇన్సిడెంట్ జరిగినా వారు జరిగినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరిగిందని వ్యక్తిగతంగా మాట్లాడడం నిజం కూడా ఎక్కడికైనా నేను చూడలేదు. దాదాపుగా 40-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను కూడా. నేను ఫస్ట్ టైం ఎంపీ అయిపోయి దాదాపుగా 30 సంవత్సరాలుగా వస్తుంది, కానీ ఎప్పుడు కానీ ఇటువంటి చూడలేదు, ఇటువంటి వాతావరణం కూడా చేయలేదు. ఈ 3 నెలలు జరుగుతున్న వాతావరణం కూడా ఎందుకంటే కుట్రలు చేయడం, రాజకీయాల్లో అతను ఎవరైతే వద్దనుకుంటారో అతను పూర్తిగా కూడా రాజకీయాల్లోంచి కూడా చేసే దాంట్లో, ఎందుకంటే అతనికి వెన్నతో పెట్టిన బుద్ధి అనమాట చంద్రబాబు నాయుడు గారు. గతంలో అనేక కూడా ఉన్నాయి. అంతెందుకు వేరే పార్టీలో ఉండేవాడిని తెలుగుదేశం పార్టీ ఎవరైతే స్థాపించారో, ఎవరైతే ప్రారంభించారో, ఎన్టీ రామారావు గారు కూడా అల్లుడు కాబట్టి అతన్ని జనరల్ సెక్రటరీ చేసి స్వయంగా కూడా ఆర్థిక శాఖ కూడా ఇచ్చేసి మంత్రిగా చేస్తే ఆ ముఖ్యమంత్రి పదవి కోసం తన మామను కూడా ఎలా దించేశాడో, ఎలా కుట్ర చేశాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీలో ఎన్టీ రామారావు గారిని ఏకాకిని చేశాడు. తన కుటుంబంలో కూడా ఎన్టీఆర్ కుటుంబంలో కూడా కూతుళ్ళని కొడుకులను కూడా వారి మధ్య నుంచి కూడా వారి దూరంగా కూడా జరిపి ఏకాకిని చేసి వారందరినీ కూడా తన వైపుకు తిప్పుకొని ఎన్టీ రామారావుని ఎలా దించివేసి ఆ సీట్లో కూర్చున్నాడో, మళ్ళీ తర్వాత పార్టీని కైవసం చేసుకొని రాజకీయంగా ఎన్టీఆర్ని తుదముట్టించి కైవసం చేసుకొని కూడా మళ్ళీ ఎలా చేస్తాడో కూడా అటువంటి జరిగిన ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత ప్రతిష్ట కూడా తగ్గించి అతని పూర్తిగా కూడా రాజకీయాలకు దూరం చేయాలని చెప్పి ఒక పెద్ద కుట్ర అనేది కూడా జరుగుతూ ఉంది. దానికి తోడే ఈరోజు జనసేన కానీ, అలాగే మోడీ, భారతీయ జనతా పార్టీ ఇదందరూ కూడా నేను అడుగుతూ ఉన్నాను, అసలు ఈరోజు కూడా తిరుమలది ఇంత పెద్ద గట్టిగా చేస్తున్నారు కదా మీరు అందరూ కూడా, నిజంగా కూడా మీరు ఎందుకు జూలై 16వ తేదీ వచ్చింటే 2 నెలలు ఎందుకు ఆగాల్సిన అవసరం వచ్చింది? మేము ఈరోజు అన్ని పార్టీల వారు ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ హిందూ ధర్మం వల్ల కూడా చాలామంది కూడా, జాతీయ నాయకులు కూడా, జాతీయ మీడియా కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జితో కూడా దీన్ని ఎంక్వైరీ చేయండి, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అందరూ కూడా భక్తులే వెంకటేశ్వర స్వామికి కాబట్టి అని చెప్తే అవి ఎక్కడేస్తారో అని చెప్పేసి కోర్టుకి వెళితే మళ్ళీ ఎక్కడ సిబిఐ ఎంక్వైరో లేకుంటే సింగిల్ జడ్జో లేకపోతే 2 జడ్జిలతోనో ఎంక్వైరీ చేపిస్తారు అని చెప్పేసి ఈరోజు సిట్ అని చెప్పేసి అతనే ముందుగా వేసుకోవడం అంటే సిట్ అనేది కూడా ఎలా ఉంటుందో కూడా గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు వేసేసి సిట్ యొక్క తీర్పులు కానీ వారి యొక్క తీర్పులు అవన్నీ కూడా ఎలా ఉంటాయి కూడా అందరికి కూడా తెలిసి కూడా ప్రజాస్వామ్యంలో ఇటువంటి కుట్రదారులు ఎంత ఉండేదానికి కూడా అలాగే ఎంతో ప్రశాంతతకు మారిపోయినట్టు
ఎప్పుడు కానీ ఏ రాజకీయ మతాలు గీతాలకు కూడా ఎంతో ఉన్నాయి కానీ వామపక్షాలకు కూడా ఎప్పుడో కూడా, ఎందుకంటే వామపక్ష భావాలు ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు వామపక్ష పార్టీలు తగ్గిపోయినా కూడా ప్రజల్లో కూడా ఇప్పటికి కూడా వామపక్ష భావాలతో కూడుకున్నవారు అనంతపురం జిల్లా ప్రజలు కూడా అందరు కూడా, నేను చెప్తాను అందరు తెలుగుదేశంలో కూడా ఉన్నారు, అటువంటి భావాలు ఉన్నారు. కానీ అటువంటి దగ్గర ఈ జిల్లాలో కూడా మత ఉద్రిక్తలు కూడా రెచ్చగొట్టి ఒక పార్టీకి, రాజకీయ పార్టీకి సంబంధం లేకోకుండా వాళ్ళే నిన్న చెప్పిన దాన్ని కూడా మార్చి కేవలం 12-13 గంటల్లో కూడా మార్చి రాజకీయ పార్టీకి కనీసం అతను ఈశ్వరెడ్డి అనే వ్యక్తి మొన్న ఎన్నికల్లో ఎవరు చేసినాడని లేకుండా నిన్న అరెస్ట్ చేసిన వారు సొంతం బావ రామకృష్ణారెడ్డి గారి గారు, అలాగే చెన్నకేశ్వరరెడ్డి గారు కానీ, అలాగే జీవానందరెడ్డి గారి, వీళ్ళందరూ కూడా అనిల్, పాటిల్ శివరాజ్, నవీన్, ఇదంతా ఏ పార్టీ వారని కూడా లేకోకుండా ఎస్పీ గారు మాట్లాడడం తగదు. ఇప్పటికే కూడా అనేక ఉంది కాబట్టి ఇప్పటికే నేను చెప్తున్నాను, వ్యవస్థను కూడా కాపాడుకోండి. మీ ఐఏఎస్, ఐపీఎస్ కూడా మీరు దిగజార్చుకోవద్దండి.